ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మనోహరి, త్వరగా వెళ్దాం పదా. బాంబు పేలక ముందే మనిద్దరం బయటపడాలి. బాంబు పేలడానికి కాస్త టైం ఉంది. ఇద్దరం కలిసి వెళ్తే డౌట్ వస్తుంది. నువ్వు ముందెళ్ళా, నేను కాసేపు ఆగొస్తాను. సరే, త్వరగా రా. సరే, వెళ్ళు. బాలిక, సమయము మించిపోవచ్చున్నది. మనము బయలుదేరదాము. ఇంకాసేపు ఉందాం గుప్తా గారు. బాలిక, ఆలస్యమైనచో ప్రభువులు వారి ఆగ్రహమునకు మేము గురి అయ్యేదము. ప్లీజ్ గుప్తా గారు, ఇంకొక 5 నిమిషాలు. బాలిక, ఇంకనూ దేని కొరకు వేచి ఉండాలనుకుంటున్నావు? కార్యము ముగియుచున్నది కదా. అది కాదు గుప్తా గారు, ఆ మనోహరి బాంబు తెచ్చిపెట్టిందని చెప్పారు కదా, అదెక్కడ పెట్టిందో ఏంటో అది తెలుసుకోవాలి కదా ముందు. తను చూసేస్తే, తనేమైనా చేసేస్తే? నీ సహోదరి ఆసీనురాలై ఉన్న ఆ ఆసనము కిందే ఉన్నది బాలిక. బాలిక, ఆగము. ఏంటి గుప్తా గారు, ఆ బాంబు పేలితే మా చెల్లి, మా నాన్న, పిల్లలు, ఇక్కడున్న వాళ్ళందరికీ అపాయం. పెద్ద విధ్వంసం జరిగిపోతుంది. ఆ విషయము మేము నీకు ముందే చెప్పితిమి కదా బాలిక. ఆ ప్రమాదం నుంచి ఎలాగైనా కాపాడాలి గుప్తా గారు. వలదు బాలిక, అది మనము చేయునది కాదు. మనము మా లోకమునకు బయలుదేరవలే. మా వాళ్ళందరినీ ప్రమాదానికి వదిలేసి ఎలా రావాలి గుప్తా గారు? జరగబోవునది వీధికి వదిలివేయవలెను బాలిక. లేదు గుప్తా గారు, నాకిచ్చిన మీ అంగుళీకం సహాయంతో ఈ ప్రమాదాన్ని ఆపేస్తాను. బాలిక, ఆపుము. మా మాట వినుము. విధికి ఎదురు వెళ్ళరాదు. వాళ్ళని కాపాడకపోతే నేనుండి వేస్ట్ గుప్తా గారు. వారి భవిష్యత్తును విధికి వదిలివేయము. తక్షణమే నీవు మాతో బయలుదేరి మా లోకమునకు రమ్ము. అటుల రాణిచో మాపై ఒట్టు. గుప్తా గారు, ఏంటిది గుప్తా గారు? నీ మంచి కోరి చెప్పుచున్నాము బాలిక. బయలుదేరము. పెద్దమ్మా, మా అమ్మను కాపాడకుండా వెళ్ళిపోతున్నావా పెద్దమ్మా? గుప్తా గారు, చూసారా? మా చెల్లి కడుపులో ఉన్న బిడ్డ మాట్లాడుతోంది. మీరు ఆ మాటలు విన్నారా? ఇక్కడున్న అందరినీ కాపాడకుండా వెళ్ళిపోతావా?
విన్నారా గుప్తా గారు? ఇక్కడున్న వాళ్ళందరినీ కాపాడమంటోంది. ఆ పసిబిడ్డ కోసమైనా మనం అందరినీ కాపాడాలి గుప్తా గారు. ప్లీజ్ గుప్తా గారు, ప్లీజ్. ఆ బిడ్డ మృత్యువు ముంగిట ఉన్నది బాలిక. మృత్యుదేవత ఇచ్చటకు వచ్చున్నది ఆ బిడ్డ కోసం. బాలిక, ఇచ్చట మనము నిమిత్త మాత్రుల వలె ఉండవలను తప్ప విధిని అడ్డగించరాదు. విధిని అనుసరించుటయే సృష్టి నియమము. అదేంటి గుప్తా గారు ఇలా అంటున్నారు? ఇంకా భూమి మీదకి రాని పసిబిడ్డని చూస్తూ చూస్తూ చావుకు అప్పగించి వెళ్ళాలా? నన్ను నోరారా తను పెద్దమ్మ అని పిలుస్తోంది, కాపాడమని వేడుకుంటోంది. కనికరించండి గుప్తా గారు. సృష్టి నియమములను దాటి మనం విధికి ఎదురెళ్లరాదు. అది అసాధ్యము బాలిక. నీ శ్రేయస్సు కోరి చెప్పుచున్నాము. మా మాట విని మాతో బయలుదేరుము. లేనిచో విధ్వంసము కాదు, ప్రళయమే వచ్చును. కనీసం ఈ టైంలో మా ఆయన కూడా ఇక్కడ లేరు గుప్తా గారు. ఎవరు ఉన్నను ఎవరు లేకున్నను జరుగునది జరిగి తీరును. ఎవ్వరూ దేనిని ఆపలేరు బాలిక. విక్రమ్, రాజు, విక్రమ్, రాజు, ఇదేంటి భోంచేసి నిద్రపోతున్నారు? విక్రమ్, రాజు, విక్రమ్, విక్రమ్, రాజు, ఏంటిది వీళ్ళెందుకని లేవట్లేదు? వీళ్ళు తిన్న భోజనంలో ఏదో కలిపినట్టున్నారు.